Hi students, welcome to Dr. CSR Academy. See here, differential equations. Differential equations నుంచి ఎంసెట్లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నారమ్మా. సో ఎలా ఇస్తున్నారు ఒకసారి చూడండి. 2025 లెక్చర్ క్వశ్చన్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాడు. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు అంతే. అది ఏ ఫామ్లో ఉంది ఏంటి అని ఇవ్వలేదు. సో అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఉన్న ఫామ్స్ ఏంటి, ఏ ఫామ్లో ఉంటాయి, ఏమే ఫామ్లో ఉంటాయి అంటే ఫస్ట్ వేరియబుల్ అండ్ సపరబుల్ అనే ఫామ్లో ఉంటుంది. వేరియబుల్ అండ్ సపరబుల్ అనే ఫామ్లో ఉంటుందా, లేదంటే ఇది హోమోజీనియస్ అనే ఫామ్లో ఉందా, హోమోజీనియస్ అనే ఫామ్లో ఉందా, లేదు అంటే ఇది నాన్ హోమోజీనియస్ అనే ఫామ్లో ఉందా, లేదంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే ఫామ్లో ఉందా. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకి 4A బట్ 3 టైప్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఈ నాన్ హోమోజీనియస్ తక్కువ అడుగుతున్నారమ్మా. సో వేరియబుల్ అండ్ సపరబుల్, హోమోజీనియస్, లీనియర్. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడగానే, ఇప్పుడు ఇలా క్వశ్చన్ చూశారు, ఇది చూడగానే ఇది వేరియబుల్లో ఉందా, హోమోజీనియస్లో ఉందా, లీనియర్ ఫామ్లో ఉందా అని మనకి వెంటనే అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? సో దీనికి కావాల్సిన ఫుల్ వీడియో, ఇది ఎలా అర్థమవుతుందో మొత్తం నేను దాంట్లో చెప్పాను. జాగ్రత్తగా చూడండి, ఆ ఫుల్ వీడియో ఉంది దాంట్లో. సో యాప్ ఇన్స్టాల్ చేసి చూడండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఇది చూడగానే నేను చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడగానే నాకు అది ఎలా ఉంది అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో కనిపిస్తుంది. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో కనిపిస్తే మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో ఒకసారి చూడండి. ఇప్పుడు సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అని ఎలా కనిపిస్తుంది అంటే ఇది dy/dx ప్లస్ py = q అనే ఫామ్లో ఉంది. అవునా? కనిపిస్తుందా మీకు కూడా? dy/dx ప్లస్ py = q అనే ఫార్ములా ఉందా లేదా? ఉంది. సో దాంట్లో p తెలుసు, q తెలుసు. సో p అండ్ q ఏంటి? p = secant x into cosecant x, secant x into cosecant x. q వాల్యూ ఏంటి? q = cos² x అన్నమాట. సో ఇప్పుడు dy/dx ప్లస్ py = q అనే ఫామ్లోనే ఉందా? p తెలుసు, q తెలుసు. మరి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫార్ములా e∫p dx, p అనే వాల్యూ ఎంతమ్మా? secant x into cosecant x ఏనా? సో secant x into cosecant x dx ఈ పవర్ ఇంటిగ్రల్ secant x cosecant x అంటే ఇంటిగ్రల్ secant x cosecant x అని ఫార్ములా లేదుగా. సో వాటిని సైన్ కాస్ట్లోకి మార్చుకుందాం. సో ఈ పవర్ ఇంటిగ్రల్ secant అంటే కాసు, cosecant అంటే సైన్, అంటే 1/sin x అండ్ cos x అనే ఫామ్లోనే ఉందా. సో sin x cos x కనిపించిన వెంటనే మనం ఏం మల్టిప్లై డివైడ్ చేయాలని చెప్పాను? 2నేనా? సో ఈ పవర్ 2 into ఇంటిగ్రల్ 1/2sin x cos x ఏనా? సో ఈ పవర్ ఇంటిగ్రల్ 1/sin 2x ఏనా? 2sin a cos a ఫార్ములా ఏంటి? sin 2x. అవునా? ఈ పవర్ ఇంటిగ్రల్ 2sin a cos a మీన్స్ sin 2x. ఈ పవర్ 2 ఇంటిగ్రల్ 1/sin అంటే sin దేని యొక్క రెసిప్రోకల్? కొసీకెంట్కే కదా. సో ఈ పవర్ ఇంటిగ్రల్ కొసీకెంట్ 2x డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా దేంట్లో ఉంది? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో చెప్పాను. ఇంటిగ్రల్ కొసీకెంట్ x అని. ఇంటిగ్రల్ కొసీకెంట్ x ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ కొసీకెంట్ x ఫార్ములా ఏంటి అంటే log mod cosecant x మైనస్ cot x. log mod cosecant x అంటే ఇక్కడ 2x కదమ్మా. సో cosecant 2x cosecant 2x
మైనస్ కాట్ 2x. మరి x పక్కన ఏదైతే టర్మ్ ఉంటుందో అది బై 2 రావాలిగా. ఇంటిగ్రల్ సైన్ 2x అన్నాను, ఇంటిగ్రల్ సైన్ 2x, ఇంటిగ్రల్ కాస్ 2x, ఇంటిగ్రల్ అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో ఇంటిగ్రల్ కొసీకెండ్ ఎక్స్ అంటే నార్మల్గా కొసీకెండ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, లాగ్ మాడ్ కొసీకెండ్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. కానీ ఇక్కడ ఇంటిగ్రల్ కొసీకెండ్ 2x ఉంది కదా. సో ఇంటిగ్రల్ కొసీకెండ్ 2x అంటే లాగ్ మాడ్ కొసీకెండ్ 2x మైనస్ కాట్ 2x బై 2. సో ఇప్పుడు ఆ 2 క్యాన్సిల్ చేశాను అంటే ఇప్పుడు నాకు ఫంక్షన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, ఈ పవర్ లాగ్ మాడ్ కొసీకెండ్ ఎక్స్ మైనస్ కాట్ 2x. మరి నేను ఒక ఫార్ములా చూడండి, ఈ పవర్ లాగ్ ఎక్స్ అని ఉందనుకోండి, ఇక్కడ బేసి ఉంటుందిగా. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే బేసి ఉంటుందిగా, అంటే దీని ఫార్ములా ఏమని రాయొచ్చు, డైరెక్ట్గా మనం ఎక్స్ అని రాయొచ్చు. ఈ పవర్ లాగ్ ఎక్స్ బేసి అని ఉంటుంది కాబట్టి ఏ పవర్ లాగ్ ఎం బేసే ఫార్ములా ఎంఏ కదా. ఏ పవర్ లాగ్ ఎం బేసే. ఏ పవర్ లాగ్ ఎం బేసే అంటే ఏంటి, ఫార్ములా ఎంఏ కదమ్మా. సో మనకి కూడా ఈ పవర్ లాగ్ అని ఉంది. సో ఈ పవర్ లాగ్ అని ఉంది కాబట్టి ఈ పవర్ లాగ్ అని ఉంటే మనం ఏం రాయొచ్చు, డైరెక్ట్గా మాడ్ కొసీకెండ్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ రాయొచ్చు. అంటే కొసీకెండ్ 2x మైనస్ కాట్ 2x అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెండ్ 2x మైనస్ కాట్ 2x వస్తుంది. సో మరి కొసీకెండ్ 2x మైనస్ కాట్ 2xని ఏమైనా సైన్ కాసులు మార్చుకొని సాల్వ్ చేసుకుంటే మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందమ్మా. సో కొసీకెండ్ 2x అంటే ఏం రాయొచ్చు మనం, 1/sin 2x రాసుకోవచ్చు. కాట్ 2xని మనం కాస్ బై సైనే కదా, కాట్ అంటే కాస్ 2x/sin 2x. సో ఎల్సిఎం చేస్తే 1 మైనస్ కాస్ 2x బై సైన్ 2x ఏనా. సో 1 మైనస్ కాస్ 2x ఫార్ములా ఏంటి, 2sin²x. 1 మైనస్ కాస్ 2 అంటే 2sin²x. మరి సైన్ 2x ఫార్ములా మనకు తెలుసుగా, 2sin x cos x. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఒక sin x క్యాన్సిల్. సో రిమైనింగ్ sin x బై cos x అంటే ఎంత వచ్చింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ tan x వచ్చింది. సో ఎప్పుడైనా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో ప్లస్ సి రాయకూడదు. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏమొచ్చింది మనకి, tan x వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ అడిగాడా, ఏమైనా అడిగాడు, జనరల్ సొల్యూషన్ అన్నాడు. మరి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx అనమాట. సో ఏదైతే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసామో ఆ వాల్యూని q అనే వాల్యూని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ సేమ్ రాసుకోవాలి, రైట్ సైడ్ మాత్రమే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, tan x. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఆన్సర్ ఏం రావాలి, y tan x. సో మీరు ఒకసారి ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, y sec², అంటే ఫస్ట్ రెండు ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ y tan x ఉంది, 2y tan x ఉంది, అంటే C అండ్ Dలో ఆన్సర్ ఉంది. C అండ్ Dలో ఆన్సర్ ఉందని అర్థమైపోయింది. సో ఇంటిగ్రల్ q అంటే ఏంటి మా, ఇక్కడ q అనే వాల్యూ ఏం రాసుకున్నారు, cos²x కదా. సో ఆ q అనే వాల్యూని ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ cos²x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే tan xగా. సో tan xని మనం ఏమని రాయొచ్చు, sin x బై cos x. సో ఒక cos x క్యాన్సిల్ అయిపోయింది. సో y tan x
ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. అమ్మ ఇప్పుడు మీరు చెప్పండి, వై టాన్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉందన్నాను అంటే ఇప్పుడు నాకు ఫార్ములా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీకు గుర్తుకు రాలేదు అనుకుందాం. సో ఆప్షన్స్ సి అండ్ డి అని చెప్పాను కదా. అంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే ఇది రావాలి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుందా? రాదుగా. ఆబ్వియస్లీ సి కాదు. మరి డి కాదో లేదో ఒకసారి చెక్ చేద్దాం. బట్ ఆన్సర్ ఈస్ డి. ఒకసారి చెక్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? సో ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ ఎక్స్ అన్నాను. సో సైన్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది కానీ పక్కన ఏముంది? 2 ఉంది. సో అందుకని దీన్ని మల్టిప్లై డివైడింగ్ విత్ 2 చేసుకోవాలి. అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అయితే ఈ 2ని దీనికి డివైడ్ చేశాను అనుకో, సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2నేగా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్. అదే ఫార్ములా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అనగానే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో వై టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ప్లస్ సి. మరి ఇప్పుడు అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి, మరి రైట్ సైడ్ కూడా తీసుకెళ్ళాలి కదా సార్. సో 2y tan x ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2c. యాక్చువల్గా ఎంత రాయాలి సార్? 2c రాయాలి. అసలు ఆల్రెడీ ఉన్నది కాన్స్టెంట్ అంటే నెంబర్, దాన్ని మల్టిప్లై ఏ నెంబర్ చేసినా కూడా దాని డిఫరెన్షియేషన్ ఎంత? 0నే కదా. సో అందుకని ఈ కాన్స్టెంట్ దగ్గర ప్లస్ సి ఉన్నా 2c ఉన్నా, అందుకనే దాని కాన్స్టెంట్ పేరుని మనం ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటారు. సో మనకు ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 2y tan x ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సి. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. అర్థమైందా? సో అందుకనే దీని యొక్క ఫుల్ వీడియో, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ యొక్క ఫుల్ వీడియో యాప్లో ఉంది, ఇన్స్టాల్ చేసి చూడండి. అసలు ఏ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, అది హోమోజీనియసా, అది లీనియరా, అంటే వేరియబుల్ సపరబులా, వేరియబుల్ సపరబుల్ అయితే ఏం చేయాలి, అంతా ఫుల్ వీడియో చేసి యాప్లో ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని చూడండి అమ్మ. ఓకేనా? అర్థమైందా క్వశ్చను? థ్యాంక్ యూ.